వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి చాలామంది సీశాప్ కౌన్సిలింగ్ నుంచి అడుగుతున్నారు. ఇది సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. సీశాప్ అంటే మనకు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, జిఎఫ్టీఎస్లో మిగిలిన సీట్లకు నిర్వహించే కౌన్సిలింగ్ మనం సీశాప్ కౌన్సిలింగ్ అంటాం. ఈ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అనే కౌన్సిలింగ్లో మనకు జోసాలో మిగిలిన సీట్లకు మాత్రమే మన కౌన్సిలింగ్ ఉంటుంది. ఇందులో ఐఐటీస్ ఉండవు. ఐఐటీస్ ఓన్లీ జోసా వరకే ఉంటాయి. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీఎస్ మాత్రమే ఉంటాయి. మరి వీటిల్లో పాల్గొనడానికి సీశాప్ మరి జోసాలో అయితే ఫీజు లేకుండే సీశాప్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి తప్పకుండా మీరు 40,000 రూపీస్ ఫీజు పే చేసి మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళు అయితే 40,000 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు దాదాపు 15,000 to 20,000 ఉండే అవకాశం ఉంది. అది ఫీజు చెల్లించిన తర్వాత మరి ఒకవేళ మీకు సీట్ రాకపోతే మీ యొక్క అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఈ జోసా మనకు సీశాప్ కూడా 2 రౌండ్లో గతంలో ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి 3 రౌండ్స్ కూడా ఉంటుంది. మరి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా మీకు సీట్ రాకపోయినా మీరు సెకండ్ రౌండ్ కొనసాగవచ్చు. కానీ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేయకపోతే మరి వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఫర్దర్ రౌండ్కి వెళ్ళరు. నెక్స్ట్ వెళ్ళినా మీకు ఒకవేళ ఆ సీట్ నచ్చకపోతే వచ్చే అమౌంట్ అయితే రీఫండ్ అవ్వదన్నమాట. ఫస్ట్ రౌండ్ వరకు మాత్రమే రీఫండ్ అవుతుంది. సెకండ్ రౌండ్కి వెళ్ళారంటే తప్పనిసరిగా సీట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సీశాప్లో మరి తక్కువ పర్సెంటేజ్ కూడా మంచి సీట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీశాప్ అనేది లక్కీ ఫ్యాక్టర్. ఇది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎన్ని సీట్లు వేకెన్సీ ఉన్నాయి, దాని ప్రకారం మీకు అవకాశాలు ఉంటాయి. కాకపోతే జోసా కంటే బెస్ట్ అవకాశాలు తక్కువ పర్సెంటేజ్ వచ్చిన 90 నుంచి 96 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఈ సీశాప్లో అవకాశాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి సీశాప్ వరకు కూడా ప్రయత్నం చేద్దాం. సీశాప్లో కూడా మీకు కావాల్సిన పూర్తి సహాయాన్ని కేఆర్ గైడెన్స్ అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.